ప్రస్తుతం మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఏ విధంగా ఉంది? ఆయన నవంబర్ 14 కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. నవంబర్ 13 ఓకే, 13 రోజే కౌంటింగ్, 11వ తారీఖు పోలింగ్, 9వ తారీఖు ఇంకా 4 రోజులు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇక్కడ ఒకనాడు కంచుకోట మధ్యలో 2 సార్లు గెలవకుండా ఈసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గా అధికారం ఇచ్చిండు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని దళిత ముఖ్యమంత్రి అంటే అదికి అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీని మన 2023లో గెలిపించిండ్రు. పార్లమెంట్ లో వాళ్ళిద్దరు కుమ్మక్కైనా కానీ సరే 8 సీట్లతో గెలిచారు. ఆ 8 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 0 సీట్లు, 1 సీట్ రాలే. 7 స్థానాల్లో డివైడ్ పోయింది. 9 స్థానాల్లో మూడో ప్లేస్ లో ఉన్నది. అందుకనే కేటీఆర్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మీకు డోజర్ కావాలన్నా, మీకు బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలి. కారు ఎక్కడి కారు 23 డిసెంబర్ రోజు 2023లో మొత్తం సగం తుక్కు అయిపోయింది. మా వకీల్ సాబు పార్లమెంట్ ఎలక్షన్ తో కారు మొత్తం పనికి రాకుండా షెడ్ల కూడా లేదు, ఎక్కడుందో తెలియదు. అలాంటి కారు గుర్తుకు ఓటేయమంటున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ, 30 నుంచి 50,000 మెజార్టీ. మాకున్న సర్వే కాదు, ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కదా సార్. ఇక్కడ చూస్తే 2 సంవత్సరాలు పరిపాలించింది ఏం లేదు, 10 సంవత్సరాల అభివృద్ధి అని చెప్పేసి నేను పేపర్ అంటే పవర్ ప్రజెంటేషన్ జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఒక పని చేసినట్టు చూపెట్టమని చెప్పు. మీ వచ్చినాక ఈ 4 నెలలనే 400 కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇంకా అభివృద్ధి అనేది రేపు ముందు చూడబోతున్నాం. వాళ్ళు ఏమీ లేదు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ వేసినా, ఎయిర్పోర్ట్ కట్టినా, కోకాపేట లాంటి ఎస్సీజెడ్ తెచ్చినా, ఐటీ కంపెనీలు తెచ్చినా, మెట్రో తెచ్చినా, ప్రపంచంలో బెస్ట్ మెట్రో హైదరాబాద్ మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. జయపాల్ రెడ్డి గారు మినిస్టర్ గా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి వరల్డ్ క్లాస్ మెట్రో తెచ్చింది. ఓకే సార్. అంటే ఇప్పుడు నవంబర్ 14న సెలబ్రేషన్స్ కాంగ్రెస్ మొదలు పెడతా అనుకోవచ్చా? తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి, మీరేం అనుమానం లేదు. మీరు పార్లమెంట్ లో 1 సీటు గెలవని టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎట్లా గెలుస్తుంది? అదే కంటోన్మెంట్ లో కూడా బై ఎలక్షన్ అయింది. వాళ్ళ అభ్యర్థి యాక్సిడెంట్ లో చనిపోయిండు, బాధాకరం. ఎందుకు ఓడిపోయింది? అక్కడ ఎందుకు పని చేయలేదు సెంటిమెంట్? అక్కడ పని చేయని సెంటిమెంట్ ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది? కాంగ్రెస్ అభివృద్ధి ఇవాళ పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రేషన్ కార్డులు ఇచ్చుకుంటే, ఇది ఒకటే కాదు, 15,000 రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చుకుంటూ, ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చుకుంటూ, ఇంకా ఎన్నో కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షలు పెట్టి ఇందులో ఇల్లు కడుతున్నాం. ఆయనకి ఇల్లు అనేది తెలియదు. కేసీఆర్ ఒక ఇల్లు కట్టలే. అందుకనే మీరు మెజార్టీ చూసుకోండి, 30 నుంచి 50,000 మధ్య మెజార్టీ. ఓకే, సో మొత్తానికి మంత్రి గారు 30 నుంచి 40,000 మెజార్టీ రావడం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. వెంకటరెడ్డి గారితో స్పెషల్ చర్చ.